చర్యలు తీసుకుంటారు తప్ప వదిలే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ, బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం. బీసీని తొలి ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. మోడీ గారిని కూడా ఒకసారి ఆలోచిస్తే భారతదేశానికి తొలి ప్రధాని ఒక బీసీ అభ్యర్థి అవుతున్నారంటే గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆయన కష్టపడి పైకొచ్చారు, బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు భారతదేశానికి ఒక దారి చూపించే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలు కోరుతున్నా, మీరందరూ కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థుల్ని, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందరూ ఎంపీలు గెలవాలి, మళ్ళీ ఢిల్లీలో మోడీ గవర్నమెంట్ రావాలి, ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, సామాజిక న్యాయం జరగాలి. దీనికోసం పూర్తిగా సహకరించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. తమలో మిత్రపక్షాలని కదా, మిత్రపక్షాలని కదా, మిత్రపక్షాలని కదా. ధన్యవాదాలు.